ఈరోజు వరలక్ష్మి నగర్లో కోన చిన్న సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి మోహన్ కుమార్ నాయుడు ఓ మహిళా మండలి బిల్డింగ్ నిర్మించటం, 10 మంది మహిళలు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా, చిన్న మీటింగ్ పెట్టుకోవాలన్నా, కాసేపు ఏదన్నా మంచి మాటలు మాట్లాడుకోవడానికి వాళ్ళకు షెల్టర్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి వారి జ్ఞాపకార్థం అది నిర్మించడంతో పాటు గతంలో వీళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసుకున్నారు, విగ్రహం కూడా పెట్టాలని చెప్పి. దానికి కూడా నేను రాంబాబు గారితోనూ, మోహన్ కుమార్ నాయుడు ఇంకా పెద్దలందరితో మాట్లాడి గతంలో ఎక్కడైతే స్థలం కేటాయించారో ఏంటో అదంతా కూడా చూసి దాన్ని కూడా పరిష్కరిస్తాం. దాంతోపాటు వరలక్ష్మి నగర్ అంటే నాకు నా సొంత కాలనీ లాంటిది, నన్ను ఆదరించిన ప్రాంతం. వారికి నేను అనేక కార్యక్రమాలు ఇంకా చేయాలి, కొన్ని చేసా, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ కానీ, శ్మశాన వాటికి కానీ, అలాగే టెంపుల్ పక్కన కళ్యాణ మండపం లాంటి ఒక షెల్టర్ కానీ, ఇలా అనేక కార్యక్రమాలు చేయాల్సింది. వరలక్ష్మి నగర్ పేరు కూడా గజెట్లో లేదన్నారు ఇప్పుడే, దాన్ని కూడా కమిషనర్తో మాట్లాడి రెక్టిఫై చేస్తాం. శ్మశాన వాటికి కంపల్సరీ ఊరందరికి ఉపయోగపడేది కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని కూడా రేపు ఎల్లుండిలోనే మెటీరియలైజ్ చేస్తాం. ఇది అది కాకుండా అన్ని వార్డుల్లో, అన్ని ప్రాంతాల్లో ఏ పని మిగిలిపోయినా రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పి ఎజెండాగా పెట్టుకున్నాం. అవన్నీ పరిష్కరిస్తానని చెప్పి మాటిస్తూ, మరి ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన ఈ కాలనీ పెద్దలకు కానీ, ఆ మహిళా మండలికి కానీ, అలాగే ఈ కార్యక్రమాన్ని బోధన వేసుకున్న మోహన్ కుమార్ నాయుడుకి కానీ అందరికీ కూడా మనస్ఫూర్తి